హలో ఫ్రెండ్స్, నమస్తే. నయనతార అన్నపూర్ణి మూవీ బ్యాన్. ఓటీటీలో నుంచి నయనతార నటించిన వివాదాస్పద చిత్రం అన్నపూర్ణి మూవీని తొలగించారు. ఇటీవల ఈ మూవీపై అభ్యంతరాలు కూడా వ్యక్తం అవడంతో సినిమాని బ్యాన్ చేశారు. దీనికి గల కారణాల పట్ల మేకర్స్ కూడా స్పందించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన రీసెంట్ ఫిల్మ్ అన్నపూర్ణి ఓటీటీలో విడుదలైంది. ఈ మూవీ డిసెంబర్ 29న నెట్ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంది. థియేటర్లో కేవలం తమిళ భాషలో రిలీజ్ అయింది. ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం, కన్నడ భాషలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రంలో కొన్ని సీన్లు హిందువుల సెంటిమెంట్లను దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. అంతేకాదు ఈ చిత్రం లవ్ జిహాద్ని బలపరిచేలా ఉందని రమేష్ సోలంకి అనే వ్యక్తి విమర్శించారు. అన్నపూర్ణి చిత్ర నిర్మాతలపైన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసిన ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ పైన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు విశ్వ హిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ సైతం అన్నపూర్ణి సినిమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ తాజాగా చిత్రాన్ని తొలగించింది. దీనిపై మేకర్స్ వివరణిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి అధికార వివరణ అందింది. ఈ చిత్రంపై వచ్చిన విమర్శకులతో సినిమాను మళ్ళీ ఎడిట్ చేసేంత వరకు నెట్ఫ్లిక్స్ నుంచి తొలగించడాన్ని అంగీకరిస్తున్నాం. ఈ సినిమాకు ఉద్దేశపూర్వకంగా కో ప్రొడ్యూసర్గా లేమని జీ ఎంటర్టైన్మెంట్ తెలిపింది. హిందువులు, బ్రాహ్మణుల కమ్యూనిటీల సెంటిమెంట్స్ బాధ కలిగించుంటే క్షమించండి అని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్నపూర్ణి మూవీ ఓటీటీ నుంచి డిలీట్ అయింది.